శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మనము కుంకుమ ధరించేటప్పుడు నుదుటి మీద మనం ఒక శ్లోకం చదువుకొని చేసుకోవాలండి. ఆ శ్లోకం ఏంటంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబక గౌరి నారాయణి నమోస్తే అని చెప్పేసి అనుకోవాలి. అమ్మ శ్లోకాన్ని స్తుతించి చేసుకోవాలి. ఇక ఈ శ్లోకమే మనము నూతన వధూవరులను ఆశీర్వదించేటప్పుడు కూడా చేస్తే మంచిదండి. ఇది మీరు తప్పకుండా చేసుకోండి. అందరూ శ్రావణ మాసం పూజాదికాలకు ప్రిపరేషన్ అవుతున్నారా? ఈ రోజైనా కూడా అమావాస్య అయినా కూడా మనము పటాలు అవి తుడిచిపెట్టుకోవచ్చండి. 2-3 రోజుల నుంచి, ఒకరోజే అవ్వదు కదా, చేసుకోవచ్చు. నేనైతే ప్రిపరేషన్ అయిపోయానండి. రేపు ఉదయాన్నే చేసుకోవాలి మనకు అంటే ముందు రోజు ప్రిపరేషన్ అవుతేనే కదా మరుసటి రోజుకు. తప్పేం లేదండి. కానీ కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి, అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటారు. దానికి తప్పేమి కాదు, శుభ్రంగా చేసుకోవచ్చు. సరే, ఎవరి వీలుని బట్టి. మాకేందంటే పూజ కూర్చుంటాను నేను. ఆ పూజ కూర్చున్నప్పుడు 1 గంట టైం పట్టింది అనుకోండి, భగవంతుడి దగ్గర మన నైవేద్యాలు చేసుకోవాలన్నా ఇవన్నీ చేసుకోవాలి అంటే టైం పడుతుందండి. పూజ అంటే మామూలు విషయం కాదు. ఇక దేవుడి దగ్గర కూర్చోవాలి 1 గంట అంటే మనకు సమయం కేటాయించుకోవాలి కదా. ముందు ప్రిపరేషన్ అవుతేనే ఆ పని చేయలేమన్నమాట. మళ్ళీ మనకు ఇంట్లో టిఫిన్ సెక్షన్స్, ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, భోజనాలు అన్నీ ప్రిపరేషన్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఇలా నేను అవుతాను. మీకు బాయ్ అండి. మీరు కూడా చేసుకోండి. ఉంటాను.